గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు బసవేశ్వరరావు అండి. స్టీల్ ప్లాంట్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఉండటం కూడా స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో ఉంటున్నాను. సో నేను లాస్ట్ 25 yearsగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేశాను. ఐపీఓలో పెట్టుబడులు పెట్టాను, సెకండరీలో పెట్టుబడులు పెట్టాను. ఏది కూడాను సజెషన్స్ కూడా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, కానీ అనాలిసిస్ ఎవ్వరు కూడాను ట్రైనింగ్ అనేది ఎవ్వరు కూడా ఇవ్వలేదండి ఇప్పటివరకు కూడాను. సో ఎక్కడ కూడా నేర్చుకోలేని సబ్జెక్టు సారు చాలా కష్టపడి ఇన్ని సంవత్సరాలుగా నేర్చుకున్నది ఓపెన్గా దాచుకోకుండా ప్రతి విషయం కూడా మనకు చెప్పారు. అది చాలా సంతోషకరమైన విషయం. చాలామంది దాచుకుంటారు ఐటీ ఫీల్డ్లో పర్టికులర్గా ఏదైనా నేర్చుకుంటే మనం చెప్పమని వాళ్ళు చెప్పరండి. ఒక నిమిషం మీరు మన మాటలో పెట్టేసి వాళ్ళు సొంతంగా చేసేస్తారు పని, లేకపోతే మనం బయటకు వెళ్ళిన తర్వాత అప్పుడు చేసి చెప్తారు. అటువంటి విషయం ఎన్నో సంవత్సరాలుగా ఎంతో కష్టపడి చిన్న చిన్న లోయర్ నుంచి వచ్చారు సార్. అటువంటిది ఇంత కష్టపడి మన అందరి కోసం కూడా మనం వెల్తీగా ఉండాలని చెప్పని, మన కంట్రీ కోసం కానీ మనం ఫైనాన్షియల్గా బాగుంటే మన ఫ్యామిలీస్ బాగుంటాయని చెప్పని ఇంత సంతోషంగా మా అందరి కోసం కూడాను మీరు చాలా కష్టపడి ఇన్ని రోజులు కూడాను ఇక్కడ స్పేర్ చేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ క్లాస్ కండక్ట్ చేశారు. చాలా నేను కూడా ఫస్ట్ రోజు నేను డబ్బులన్నీ నేను అలాగే టెంప్ట్ అయిపోయినామో అని చెప్పి తర్వాత ఇవాళ నిన్న వరకు కూడా అలాగే అనుకున్నాను. డబ్బులన్నీ పోయినాయేమో, టెంప్ట్ అయిపోయినాయి. ఎంత నాలెడ్జ్ ఉంది, పాతికెళ్ళి చేస్తున్నాము, అయినా సరే టెంప్ట్ అయిపోయినాయి. కానీ ఈరోజు చాలా విషయాలు మనకి నేర్పారు. వీడియోస్ కూడాను ఇవన్నీ కూడా నేర్పారు. చార్ట్స్ కానీ అనాలిసిస్ కానీ ఎక్కడ ఎవరు చెప్పరండి. తెలిసిన వాళ్ళు కూడా చెప్పరు, మీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా చెప్పరు. అటువంటిది సార్ ద్వారా మనం ఎన్ని తెలుసుకున్నాము. మనకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. మనం చేయొచ్చు, ధైర్యంగా చేయొచ్చు. అది ఫస్ట్ మన ప్రొడక్ట్ మన క్యాపిటల్ పోకుండా మనం చేసుకోవచ్చు అండి. నాకు కూడా ఇప్పటివరకు కూడా ఉండేది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఎస్ఐబిలో ఒక 5,000 పెట్టుకుంటే అవే యావరేజ్ పోతుంది. వాటన్నిటి కూడాను తర్వాత యావరేజ్ చేసుకోవచ్చు అని, ఇల్లు హైయెస్ట్ అయితే కొనకూడదని, ఇల్లు లోయెస్ట్ అయితే కొనొచ్చని, అలాగే అన్నీ కూడా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశారు సార్. చాలా సంతోషం. అలాగే సార్ కూడా చాలా ఫ్యూచర్లో మంచి పొజిషన్కి, ఇంకా మంచి పొజిషన్కి బిలియనీర్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్.